ఎవడైనా రిసెప్షన్‌లో బ్యాంక్వెట్ హాల్‌లో చేసుకుంటాడు, ఇంటి దగ్గర చేసుకుంటాడు, లేదంటే ఫార్మ్ హౌస్‌లలో చేసుకుంటారు. కానీ మా ఫ్రెండ్ గాడు ఒకరోజు ఫోన్ చేసి ఈవినింగ్ రిసెప్షన్ ఉందిరా రెడీ ఉండు పోదామన్నాడు. ఎవరిదిరా అని అడిగితే ఎవరిదో ఒకటిది లేరా భయ్ నీకెందుకు నీ ఉన్నా కదా తినేసి వద్దాం వచ్చేసేనా అన్నాడు. సరేలే అని ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యేసి వాడు పంపించిన లొకేషన్కి పోతే ఆ లొకేషన్లో శ్మశానం ఉంది. వానికి ఫోన్ చేసి రే ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏడుందిరా ఫంక్షన్ హాల్ నేమ్ చెప్పని అడిగితే మెజెస్టిక్ ఫంక్షన్ హాల్ రా అన్నాడు. ఆ శ్మశానం ఎంట్రన్స్ గేట్ పైన చూస్తే మెజెస్టిక్ ఫంక్షన్ హాల్ అని రాసింది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మీ అమ్మాయి ఏదో తేడాగా ఉంది, వీడు సడన్గా ఈ టైంకి ఫోన్ చేసి రమ్మనగానే ఏదో డౌట్ కొట్టింది అనుకున్నా. వీడు ఫోన్ చేస్తున్నాడు, నిజంగా ఫోన్ చేస్తుంది వీడేనా అని భయపడినా. ఫోన్ లిఫ్ట్ చేస్తే వాయిస్ కట్ అవుతుంది. అరే నువ్వేం చచ్చిపోలే కదా, నన్ను ఇక్కడికి రప్పినికి ప్లాన్ ఏం కాదు కదా, ఇది శ్మశానంకి పట్టుకొచ్చి రిసెప్షన్ అవుతుందంటావేంద్రా, నువ్వు ప్రాంక్ లీటగా చేస్తలేవు కదా నా మీద అని గట్టిగా అడిగినావని. ఏమైందిరా నీకు బయటకు వస్తున్నావు అని కాల్ కట్ చేసాడు. ఆ భయంతో ఒక్కసారి ఆ శ్మశానం లోపలికి చూస్తే అక్కడ దయ్యాలు రిసెప్షన్ చేసుకుంటున్నట్టు, డాన్సులు చేస్తున్నట్టు, తింటున్నట్టు, మా ఫ్రెండ్ గారు నాకు ఫోన్లో అడ్రస్ చెప్తున్నట్టు అనిపించింది. నన్ను చూసి నా దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. నాకు చెమటలు వచ్చేసినాయి. సడన్గా ఫ్రెండ్ గారు బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ అయ్యగానే గజ్జలు వణికినాయి. వాడొచ్చేయమంటాడు, ఈ ఏరియాలో ఫోన్ సిగ్నల్స్ ఉండేరా కట్ అవుతాయి, ఇక్కడనే ఉంటామని డౌట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే వస్తున్నారు. అగో ఆ గోడ బ్యాక్ సైడే ఫంక్షన్ హాల్. రే మీకు వేరే ఫంక్షన్ హాలే దొరకలేదా రా, ఎవడైనా వస్తే ఈ శ్మశానంలోనే ఫంక్షన్ హాల్ అనుకుంటారా? లేదురా ఈ ప్లేస్ కూడా వాళ్ళదే. ఆ ఫంక్షన్ హాల్ ముందు ఇక్కడనే ఉండేయంట, ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ చేసినారు. దాని పాత గేట్ ఇక్కడ పెట్టినారు అంతే. దాన్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టు నువ్వు. అయినా ఈ శ్మశానం దగ్గర రిసెప్షన్ చేసుకోవడం ఏందిరా అని అడిగితే ఏం చెప్పిండో తెలుసా? అమ్మ ఇట్లాంటి ప్లేసెస్లలో అయితే ఫంక్షన్ హాల్ రేట్ తక్కువ ఉంటుందిరా, అట్లనే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శవం ఎదురు వస్తే మంచిదంటారు కదా, ఇక అట్లనే శ్మశానం దగ్గర చేస్తే ఇట్లా కూడా సెంటిమెంట్ కలిసి వస్తుంది అని ఇక్కడ చేస్తున్నారు అంతే. ఇంకోటి చెప్పాలనా, ఇట్లాంటి ప్లేసెస్లో ఫుడ్ ఫుల్గా తినేటోడు కూడా సగమే తింటాడు. ఒకళ్ళు దయ్యాలు ఏమైనా ఉన్నాయనుకో ఇంకా వాడిని చూసి ఒకటే మాట అన్న, ఏం సైకోపాత్ ఫ్యామిలీ రా మీది, పెళ్ళికేమో దేవుళ్ళ బ్లెస్సింగ్, రిసెప్షన్కి ఏమో దయ్యాల బ్లెస్సింగ్స్ ఈక్వల్ చేస్తున్నారా మీరు. అది మా ఫ్రెండ్ గారు ఇన్వైట్ చేసిన హాంటెడ్ రిసెప్షన్ కథ. సో ఇట్లాంటి ఎంటర్టైనింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.